అందరికీ నమస్కారం. నేను మీ దేవి. నిన్నే ఇష్టపడ్డాను. 13వ భాగం. రచయిత రమ్య ప్రణవ్ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి లైక్ చేయండి, హైప్ చేయండి. ఒకవేళ వాళ్ళకి అనుకోకుండా వీళ్ళు కనిపించారేమో, అలా కనిపించినందుకు వెతుకుతున్నారేమో, అలా కూడా అనుకోవచ్చు కదా! ప్రస్తుతానికైతే వదిలేసింది మీరు అని అన్నాడు సాయి. దాంతో ఇంకా ముగ్గురు కూడా సైలెంట్ అయిపోయి, సరే డిన్నర్‌కి వెళ్దామా నలుగురం కలిసి అని సాయి అనగానే, అమ్మో! నా దగ్గర అంత బడ్జెట్ లేదని అంది ఆన్య. నా దగ్గర కూడా అస్సలు బడ్జెట్ లేదని అంది దీప్తి. నువ్వు కూడా అదే అను. ముగ్గురు స్నేహితులది ఒకటే మాట కదా! నీ దగ్గర కూడా బడ్జెట్ లేదు అను అని పార్థుని అనటంతో, నేను తినడానికి బడ్జెట్ మాత్రం ఉంది నా దగ్గర అని నవ్వుతూ అన్నాడు పార్థ్. అసలు నువ్వు ఏం కాలిక్యులేట్ మనిషివయ్యా! ఛీ! గర్ల్ ఫ్రెండ్, చెల్లి, ఫ్రెండ్ ఉన్నప్పుడు నేనెందుకు తీసుకెళ్ళాలని జ్ఞానం కూడా లేదు అని అంది దీప్తి. గర్ల్ ఫ్రెండ్ ఏంటి? అని ఆశ్చర్యంగా, అయోమయంగా దీప్తిని, పార్థని చూస్తూ అడిగాడు సాయి. దాంతో నాలుక కరుచుకున్న దీప్తి, అంటే ఇది పార్థ్ ఫ్రెండ్స్ కదా! అందుకే గర్ల్ ఫ్రెండ్ అన్నాను అని పార్థ్ వైపు చూసి తల చిన్నగా, పార్థ్ మాత్రం కనపడేటట్టుగా అడ్డంగా ఊపగా, ఏడ్చినట్టుంది నీ కంపారిజన్ అని ఆన్య అటెన్షన్ బ్రేక్ చేస్తూ అన్నాడు సాయి. బ్రతికిపోయాను అని అనుకుంటూ పార్థ్ వైపే చూడగా, తనను మింగేసేలా తనని చూడటంతో సాయి వెనకాలే నడిచింది. అలా నలుగురు కలిసి డిన్నర్ చేయటానికి వెళ్లారు. ఇంతకు ముందులాగే మళ్ళీ ఆన్య కూడా మిస్ అవ్వడంతో ఇంకా వాళ్లకు ప్రాణాపాయం తప్పదు అని తెలిసిన వాళ్ళు ముగ్గురు కూడా భయపడిపోయారు. ఇంతవరకు వాళ్ళు అతని దగ్గర నుంచి ₹1,00,00,000 వరకు తీసుకున్నారు. కానీ ఇప్పటికి దర్శ్ వెతకమన్న మనిషి కానీ, ఆ అమ్మాయి కానీ దొరకకపోవడంతో, ఆ అమ్మాయి 2 సార్లు మిస్ అవ్వటంతో, ఇంకా మళ్ళీ అతనికి కాంట్రాక్ట్ చేస్తే చావు తప్పదు అని అనుకోని ఆ ముగ్గురు సిమ్‌లని తీసేసి, ఇంకా బ్రతికితే చాలు వాడిచ్చే 5,00,00,000 వద్దు, వాడి డబ్బు వద్దు అనుకోని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సరిగ్గా హాఫ్ అన్ అవర్ తర్వాత దర్శ్ వాళ్ళకి ఫోన్ చేయగా, ముగ్గురు ఫోన్‌లు కూడా స్విచ్ ఆఫ్ అని రావడంతో, జరిగింది అంచనా వేసిన దర్శ్ గట్టి గట్టిగా అరుస్తూ గదిని అంతా కూడా చిందరవందర చేసేశాడు. డిన్నర్‌కి వెళ్ళిన ఆ నలుగురు భోజనం చేశాక పార్ట్ బిల్లు కడతాను అని చెప్పగా, లేదు లేదు నేనే బిల్ కడతానంటూ సాయిని బిల్లు కట్టి వాళ్ళను ఆశ్రమం దగ్గర దింపేసి, అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే అన్య. ఈ సంవత్సరం నీ విషెస్ అన్నీ ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీలైతే నాకు ఒక ఫ్రెండ్‌ని తేవాలని కూడా కోరుకుంటున్నానని విష్ చేయగా, ఆ మాటకు పార్థ్ అలాగే దీప్తి ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. థాంక్స్ అన్నయ్య అని అంది ఆన్య. సాయి మాటల వెనకాల ఉన్న మర్మం అర్థం కాక, సరే మీరిద్దరూ లోపలికి వెళ్ళండి. నేను ఒకసారి దీప్తితో మాట్లాడాలి అని సాయి అనటంతో, గుడ్ నైట్ అని చెప్పి ఆ ఇద్దరూ కూడా ఆశ్రమంలోకి వెళ్ళగా, ఇప్పుడు చెప్పు ఏం జరుగుతుందో నాకు తెలియాలి అని దీప్తి వైపే చూస్తూ అన్నాడు సాయి. దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని అర్థమైనా కూడా కానట్టుగా అడిగింది దీప్తి. నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ చాలులే గానీ, నీ ఎక్సైట్‌మెంట్‌తోనే దొరికిపోయావు. నేను కదా మా నాన్నకు దొరికేసినట్లు. సో, ఆన్య, పార్థ్ ప్రేమలో ఉన్నారన్నమాట అని అన్నాడు సాయి. లేదు లేదు, పార్థ్ మాత్రమే ఆన్యను ప్రేమిస్తున్నాడు. కానీ ఆన్య గతం గురించి తనకు ప్రేమ విషయం చెప్పకుండా ఆగిపోతున్నాడు. ఇప్పుడు ఆన్య ఉన్న పొజిషన్‌లో ప్రేమ అనే వాస్తవాన్ని నమ్మకుండా ఉంది. ఆ దరిద్రుడు చేసిన మోసం వల్ల. ఇప్పుడు ఒకవేళ పార్థ్ వెళ్లి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటే, ఉన్న స్నేహం కూడా ఎక్కడ చెడిపోతుందేమో అనే భయంతో తనకు ప్రపోజ్ చేయడం లేదు అని దీప్తి అనగానే, అది కూడా కరెక్టే కానీ పార్థ్ చాలా మంచివాడు. అతను ఆన్యను చాలా బాగా చూసుకుంటాడు. నిజంగా తను పార్థ్‌తో చాలా హ్యాపీగా ఉంటుందని నా నమ్మకం అన్నాడు సాయి. నాకు కూడా అలాగే అనిపిస్తోంది. అందుకే నేను పార్థ్‌ని ప్రపోజ్ చేయమని ఎంతగా చెప్తున్నా కూడా తను వినటం లేదు. మొండివాడు అని నవ్వగా, అన్నా చెల్లెలిద్దరూ అంతే కదా! అని అన్నాడు సాయి. హలో! ఛాన్స్ దొరికితే చాలు నువ్వు నా గురించి ఆడేసుకుంటావు కదా! అని దీప్తి అనటంతో, జాగ్రత్తనే బయటకు వెళ్ళినప్పుడు చాలా గొడవలు పెట్టుకోకు ప్లీజ్ అని అన్నాడు సాయి. లేదు ఇంకెప్పుడు ఏమి చేయను అంది దీప్తి. అవును, నీకు చెప్పడం మర్చిపోయాను కదా! మొన్న అమ్మ వాళ్ళు ఫంక్షన్‌కి వెళ్లారు కదా! అదే నేను నీకు ప్రపోజ్ చేసిన రోజు. అక్కడ మా రిలేటివ్ ఒక మామయ్య కలిసారంట. ఆ మామయ్య నా కోసం సంబంధం తీసుకొని వచ్చారంట. అమ్మాయి వాళ్ళకు నువ్వు బాగా నచ్చావురా! నీకు ఓకే అయితే వాళ్ళ అమ్మాయిని ఇస్తామంటున్నారని చెప్తున్నారు. మరి ఏం చెయ్యాలి? నువ్వేం చెప్తే అదే చేస్తానని కారుకి ఒరుగుతూ చెప్పిన సాయిని కోపంగా చూస్తూ, చేసుకో ఎవరొద్దన్నారు? నీకు మంచమ్మాయి దొరికినట్టే నాకు కూడా ఎవరో ఒక
నన్ను అర్థం చేసుకునే అబ్బాయి దొరుకుతాడులే అని అంది దీప్తి. వెంటనే దీప్తిని మళ్ళీ ఒకటి వేసి చంపేస్తాను. అలా కాదే అమ్మంటోంది అందరూ నా పెళ్లి చూడాలని అనుకుంటున్నారని. ఒక పని చేద్దాం. ఇప్పుడు కనీసం ఎంగేజ్‌మెంట్ అయినా చేసుకుందామా? అని అడిగాడు సాయి. ఇప్పుడేనా? అని అడిగింది దీప్తి. ఎందుకే? ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? అని అడగటంతో అలా కాదు. ఆన్య కూడా లైఫ్‌లో సెటిల్ అయితే బావుండనిపిస్తోంది. అది ఇప్పుడిప్పుడే సమర్థ్ ఆలోచనల నుంచి పూర్తిగా బయటకొచ్చి పార్థతో హ్యాపీగా ఉంటుంది. బట్ ఆ పిచ్చిది పార్థ్‌ని స్నేహితుడిగానే చూస్తుంది. ఒకవేళ వాళ్ళిద్దరూ కూడా మనలాగే హ్యాపీగా ఉన్నారు అనుకో, నేను ఎలాంటి టెన్షన్ లేకుండా నీ దగ్గరికి రావచ్చు. లేదా అది ఒంటరైపోతుంది సాయి. అందుకే అని దీప్తి చెప్పటం ఆగిపోవడంతో అందుకే? ఏంటి పూర్తిగా చెప్పు అని అన్నాడు సాయి. కొద్ది రోజులు నాకు టైం ఇవ్వు. కొద్ది రోజుల్లో నేను ఏదో ఒకటి చేస్తాను. తన ప్రేమను ఆన్య దగ్గర బయటపడేలా చూస్తాను. ఒకవేళ అది కనుక కన్‌ఫ్యూజన్‌లో ఉంటే మాత్రం దాన్ని బ్రెయిన్ వాష్ చేయాలి తప్పదు అని దీప్తి అనటంతో ఏమో అనుకున్నాను. నీకు స్నేహితురాలంటే చాలా ఇష్టమే బాబు అని నవ్వాడు సాయి. దానికి ఎమోషనల్ అయిపోతూ నాకంటూ ఉన్నది అదే కదా సాయి. చిన్నప్పటి నుంచి కష్ట సుఖాలైనా పంచుకున్నది దాంతోనే కదా! నేనన్నా అప్పుడప్పుడు నోరు పారేసుకొని అనుకున్నది సాధిస్తాను కానీ, అది అలా కాదు కదా! అని అంది దీప్తి. ఇట్స్ ఓకేరా! నేను అర్థం చేసుకోగలను. సో, డోంట్ వర్రీ. సరేనా? అని అన్నాడు సాయి. థాంక్స్ అని దీప్తి అనగానే ఒక ముద్దు ఇస్తే, నేను గూడా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతానని అన్నాడు సాయి. తంతాను. నువ్వు ఓవర్ చేయకు. ముద్దు లేదు, ఏం లేదు అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్న దీప్తిని చూస్తూ ఇది మరీ అన్యాయమే రాక్షసి. ఎప్పుడన్నా హైదరాబాద్‌లో ఉంటున్నవాడు ముద్దు ముచ్చట లేకుండా లవ్ చేస్తున్నాడంటే నవ్వుతారు జనాలు. అందరూ నన్ను జాలిగా చూస్తారు. కనీసం ఇంకొకరి కోసమని నాకు ముద్దు ఇవ్వవే అని అనటంతో చేసిన ఓవర్ యాక్షన్ చాల్లే గానీ, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంటికి వెళ్ళు. రీచ్ అయ్యాక నాకు రీచ్ అయినట్టుగా మెసేజ్ చెయ్యి. మర్చిపోకు అంటూ లోపలికి వెళ్ళిపోతున్న దీప్తితో గుడ్ నైట్ బంగారం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సాయి. తన గదిలోకి చేరిన పార్థ్‌కు మాత్రం వాళ్ళెవరసలు? వాళ్ళెందుకు ఆన్యను అంతగా ఫాలో అవుతున్నారు? అని అంటూ ఏదేదో ఆలోచించి నిద్ర పట్టక సతమతమవుతూ సరిగ్గా 12 గంటలకు బయటికి రాగా అప్పుడే దూరంగా ఉన్న దీప్తి వాళ్ళ గదిలో లైట్ వెలగడం చూసి ఓహో! బర్త్‌డే అప్పుడే స్టార్ట్ అయిపోయాయా? అని అనుకోని ఆన్యకు ఫోన్ చేసి హ్యాపీ బర్త్‌డే మేడం అని చెప్పగా థాంక్ యూ సో మచ్ పార్థ్ అని ఆన్య అనటంతో సరే ఒకసారి మీరిద్దరూ బయటికి రండి అని పార్థ్ అనటంతో, "దేనికి పార్థ్?" అని ఆన్య అడగ్గా, "రమ్మంటే రావాలి కానీ, దేనికని అడగకూడదు. అయినా నేనేం నిన్నిప్పుడు పార్టీ అడగడం లేదు కదా! డోంట్ వరీ రేపే పార్టీ అడుగుతాను. కానీ ఒకసారి బయటికి రండి ఇద్దరు" అని పార్థ్ చెప్పగా, "అలాగే" అని అంటూ ఆన్య, దీప్తి ఇద్దరూ కూడా పార్థ్ దగ్గరికి వెళ్ళగానే, "మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే" అంటూ విషెస్ చెప్పి ఒక పెద్ద బ్యాగ్‌ను ఆన్యకివ్వగా, "అమ్మో! ఈ బ్యాగ్‌లో ఏముంది?" అని అడిగింది దీప్తి. ఆన్య కంటే ఎక్సైటింగ్‌గా, "చూడండి" అని అన్నాడు పార్థ్. "ఏం తీసుకొచ్చావు మీ ఫ్రెండ్‌కి?" అని దీప్తి మళ్ళీ అనగానే, "నీకు బాగా ఓవర్ అవుతోంది. మీ ఫ్రెండేంటి? మీ ఫ్రెండ్ పార్థ్ మనిద్దరికీ ఫ్రెండే కదా!" అని దీప్తి అనటంతో, "అవునవును కరెక్టే. అన్నయ్య నీకు మాత్రం ఫ్రెండ్. నాకు అన్నయ్యే" అని అంది దీప్తి. దీప్తి ఎక్సైట్‌మెంట్ వల్ల నేనెప్పుడో ఒకసారి ఆన్య ముందు దొరికిపోయేలా ఉన్నానని పార్థ్ అనుకుంటాడు. అలా వాళ్ళు ఆనందంగా ఉన్న సమయంలో ఆమెకు ఏదో ఒక కొత్త నంబర్ నుంచి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే గాడ్ బ్లెస్ యూ ఆన్య ఫ్రమ్ సమర్థ్ అని మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసిన ఆన్య అప్సెట్ అయిపోయింది. సైలెంట్ అయిపోయిన ఆన్యని చూస్తూ "ఏమైందే అలా ఉన్నావు?" అని అడిగింది దీప్తి. "ఏం లేదు. నేను రూమ్‌లోకి వెళ్తానని" ఆన్య వెళ్ళిపోతూ ఉంటే, "ఒసేయ్ ఏమైంది? ముందది చెప్పు. నీ కోసం పిల్లలందరూ బర్త్‌డేకి, సెలబ్రేషన్స్‌కి డెకరేట్ చేసి పెట్టారు. నువ్వేమో ఇలా అప్సెట్ అయ్యావేంటి? అసలు ఇంతకీ ఆ ఫోన్‌లో మెసేజ్ ఏంటి?" అని అంటూ ఆ ఫోన్ తీసుకొని చూసిన దీప్తికి సమద్ నుంచి మెసేజ్ ఉండడంతో, "ఓహ్! వీడు నిన్నింకా వదిలేయడం లేదా? ఒక్క నిమిషం" అని అంటూ ఆ ఫోన్ తీసుకొని ఆ నంబర్‌కి కాల్ చేయబోతుంటే, "నీకేమైనా పిచ్చి లేచిందా? ఆ నంబర్‌కి ఇప్పుడెందుకు కాల్ చేస్తున్నావు? అవసరమే లేదు. నువ్వు ఎవరికీ కాల్ చేయాల్సిన అవసరమే లేదు" అని ఆన్య ఫోన్ తీసుకోబోతూ ఉంటే, "నువ్వు ఒక్క నిమిషం ఉండు" అని అంటూ ఆ ఫోన్ తీసుకొని అదే నంబర్‌కి తిరిగి కాల్ చేయగా 2 రింగులకే సమర్ ఫోన్ లిఫ్ట్ చేయడంతో, "ఎక్స్‌క్యూజ్ మీ నువ్వు మా అన్నయ్యకి మెసేజ్ చేసినట్టు సగా నాకు తెలుసా?" అని అడిగింది దీప్తి. ఇలా హలో అని కూడా అనకుండా అలా అడుగుతోందేంటి అని ఎక్స్‌పెక్ట్ చేయని సమర్థ్ లేదు అని చిన్నగా చెప్పడంతో, "చూడు సమర్థ్ ఇంకొకసారి నీ నుంచి కాల్ గానీ, మెసేజ్ కానీ వచ్చినా సగాన దగ్గరికొచ్చి ఇంకా నువ్వు ఆన్యని మర్చిపోలేకపోతున్నావని
చెప్తాను. ఆ తర్వాత నీ ఇష్టం సమత్. నాకు తన నంబర్ తెలీదు అని మీ చావు తెలివితేటలు నా ముందు ఉపయోగించకు. నాకు సగాన నంబర్ తెలియకపోవచ్చు కానీ, సగాన తండ్రి మినిస్టర్ అన్న విషయం అతను ఎక్కడ ఉంటాడో అని ప్రపంచం మొత్తానికి తెలుసు. ఐ డోంట్ వాంట్ యూ టు పింగ్ హర్ ఎట్ ఎనీ టైమ్ ఇన్ యువర్ హోల్ లైఫ్. ఇప్పటికే నువ్వు మా దృష్టిలో చచ్చిపోయావు. చచ్చిపోయిన వాళ్ళ గురించి మెసేజ్‌లు వస్తే దెయ్యాలు అని అనుకుని భయపడతాం. గుడ్ నైట్ అండ్ గుడ్ బై అని ఫోన్ పెట్టేయగానే ఆన్య దీప్తి వైపు బాధగా చూడటంతో ఏంటే వాడిని అలా అన్నావని కోపంగా ఉందా అని అడిగింది దీప్తి. దానికి చిన్న నవ్వే బదులుగా ఇచ్చి నిజంగా నేను నువ్వు తిట్టినందుకు కోప్పడుతున్నానని అనుకుంటున్నావా? అని ఆన్య అడగటంతో చాల్లే ఇంకా చెత్త గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మనకే. పద ప్రశాంతంగా మనం సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకుంటూ ఆన్యను దీప్తి ముందుకు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే అసలు సమత్ మీద ఆన్యకు ఎలాంటి అభిప్రాయం ఉందో తెలియని పార్ద్ మాత్రం కూడా డల్ అయిపోగా ఒక్క నిమిషం అని అంటూ వెనుకకు వచ్చి నువ్వంతగా ఆలోచించాల్సిన పనేమీ లేదు. అది వాడినెప్పుడో మర్చిపోయింది. సరేనా? ఇంకొక విషయం అది మర్చిపోవడానికి కారణం కూడా నువ్వే. దానికి నీ పైన ఉన్నది స్నేహం అని అనుకుంటోంది. కానీ స్నేహం కంటే ఎక్కువగా ఇష్టం ఉంది. ఆ విషయం నాకు అర్థమైంది. కానీ ఎలా తెలుసు అని నువ్వు అడిగితే మాత్రం నా దగ్గర ఖచ్చితమైన సమాధానం లేదు. బికాజ్ నేను కూడా ఒక అమ్మాయినే కాబట్టి నాకు కూడా తెలుసు. ఒక అమ్మాయి స్నేహితుడికి, ప్రేమికుడికి మధ్య ఎలాంటి వ్యత్యాసం చూపిస్తుందో అని. కాబట్టి సో, ఇంతకంటే ఎక్కువగా చెప్పలేను కానీ పద మీ లవర్ బర్త్‌డే సెలబ్రేట్ చేద్దాం. ఇప్పటికే పిల్లలందరూ కూడా కేక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నువ్వు రాలేదనుకో అది కట్ చేయకముందే తినేస్తారు అని అనగానే పార్థ్ నవ్వుతూ "నువ్వసలు సిట్యుయేషన్‌ని భలే కంట్రోల్‌లోకి తీసుకొనొస్తావే" అని అన్నాడు పార్థ్. "ఏం చేద్దాం అలవాటైపోయిందిలే. లైఫ్‌లో తప్పవు ఇవన్నీ. నీ లవర్ ఉంది చూడు చాలా మూడీ. దాన్ని నార్మల్ చేయాలంటే నాకిలా చేయడం అలవాటైపోయింది. ఇకపైన ఆ బాధ్యత నీదేలే" అని అనుకుంటూ ముగ్గురు కలిసి వెళ్ళగా పిల్లలు హ్యాపీగా సెలబ్రేట్ చేయడంతో ఆ సెలబ్రేషన్స్‌లో పడిన ఆన్య, సమర్థ్ విషయం పూర్తిగా మర్చిపోయింది. అలా సెలబ్రేషన్స్ అయిపోయాక మరునాడు ఉదయం ముగ్గురు కలిసి టెంపుల్‌కి వెళ్ళి అక్కడి నుంచి షాప్‌కి వెళ్లారు. ఆ రోజు మొత్తం హ్యాపీగానే ఉంది. ముందు రోజు రాత్రి సమర్థ్ గురించి అస్సలు ఆలోచించకూడదు అంటూ దీప్తి ఒక 1 అవర్ క్లాస్ తీసుకోవడంతో, ఆ క్లాస్ ఇంపాక్ట్ ఏమో సమర్థ్ పైన ఉన్న నెగెటివ్ ఇంపాక్ట్ వల్లేమో కానీ, ఆన్య అసలు సమర్థ్ ఫోన్ చేసిన విషయాన్ని కూడా మనసులో నుంచి తీసేసింది. ఆ రోజు ఆన్య బర్త్‌డే అని కాస్త త్వరగా వచ్చిన సాయి ఆన్యకు విషెస్ చెప్పి సైడ్ నుంచి చిన్నగా హగ్ చేసుకుంటూ "మేడం పార్టీ లేదా?" అని అడగ్గా "మీకేం కావాలన్నయ్య? చికెన్ కావాలా? నగెట్స్ కావాలా? ఏం కావాలి? ఇదిగో షాప్‌లో అన్నీ రెడీగా ఉన్నాయి. ఏది కావాలంటే అది తీసుకోవచ్చని" అనటంతో మీ ఫ్రెండ్‌లా పిసినారిలా తయారవుతున్నావు అని అన్నాడు సాయి. మేమేమి పిసినారులం కాదన్నయ్య అని అంది ఆన్య. దానికి నవ్వేస్తూ లేదు నువ్వు ఒకప్పుడు పిసినారివి కాదు కానీ పాత్ వచ్చాక మాత్రం నువ్వు పూర్తిగా మారిపోయావు. నీ పైన పాత్ ఇన్‌ఫ్లూయెన్స్ చాలా పడింది తెలుసా? నీ మాట తీరులో, ప్రవర్తనలో అన్నింటిలో కూడా పాత్ ఇన్‌ఫ్లూయెన్స్ చాలా కనపడుతోంది. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళైపోతారని అంటారు కదా! అలా నువ్వు ఈ 6 నెలల్లో పాతలాగా మారిపోయావు తెలుసా? అని అంటాడు సాయి. నిజంగా అంత ఇన్‌ఫ్లూయెన్స్ పడిందా స్వాతిది నా పైన? అని తను ఆశ్చర్యంగా అడిగింది ఆన్య. "కొంచెం అంటావా? చాలానే పడింది. నీకొక సీక్రెట్ చెప్పాలా?" అంటూ ఆన్య చెవి దగ్గరికి వెళ్ళి, "నువ్వు పార్థ్ లవర్స్ అంటే ఎవరైనా నమ్మేస్తారు. మొన్న మా స్నేహితుడొకడు షాప్‌కి వచ్చాడు కదా! నువ్వు పార్థ్ మాట్లాడే విధానం చూసి మీరిద్దరు లవర్సా అని నన్ను అడిగాడు తెలుసా వాడు" అని అనడంతో నోటి మీద చెయ్యి వేసుకొని, "ఏంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు?" అని అంది ఆన్య. "అవును. దాంట్లో ఏముంది? ఏమీ లేదు" అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సాయి. సాయి వెళ్ళాక పార్థ్ వైపు చూస్తూనే ఉంది ఆన్య. సాయి చెప్పిన మాటలు తనపైన చాలా ప్రభావాన్ని చూపడంతో ఆ రోజంతా కూడా పార్థ్ గురించే ఆలోచిస్తూ ఉంది. నిజంగా నా పైన అతని ఇన్‌ఫ్లూయెన్స్ అంతగా ఉందా అని. ఆ రోజు కస్టమర్స్ ఎక్కువగా ఉండడంతో ఆన్య, దీప్తి ముందుగా ఇంటికి వెళ్ళిపోయారు. అలా ఇంటికి వెళ్తున్న సమయంలో కూడా మౌనంగా ఉన్న ఆన్యను చూసిన దీప్తి "ఏమైంది అలా సైలెంట్‌గా ఉన్నావు?" అని అడగ్గా "ఈరోజు సాయి అన్నయ్య ఇలా అన్నాడు" అని అనటంతో అదే కరెక్ట్ టైమ్ అని భావించి, "నేను ఒకటి చెప్తాను నువ్వేమనుకోవు కదా!" అని చెప్పగా, "చెప్పవే" అని ఆన్య అనగానే, "పార్థ్ చాలా మంచివాడు. సమర్థ్‌లా కాదు. అసలు సమర్థ్‌కు, పార్థ్‌కి కాస్త కూడా కంపారిజన్ కూడా లేదు. తను నీ గురించి చాలా ఆలోచిస్తాడు. చాలా కేర్ తీసుకుంటాడు. నువ్వంటే పిచ్చి ప్రేమ" అని అనగానే, "వాట్?" అని గట్టిగా
అరిచింది ఆన్య. ప్రేమ అంటే నువ్వంటే చాలా ఇష్టమని అంటున్నానే. అతనికి నేనన్నా చాలా ఇష్టం ఒక చెల్లెలిగా. అలాగే నువ్వన్నా చాలా ఇష్టం ఒక స్నేహితురాలిగా. ఆ స్నేహమే ప్రేమగా మారితే ఇంకా బావుంటుంది గదా! అని అనటంతో, "ఏం మాట్లాడుతున్నావు దీప్తి నువ్వు? నీకేమైనా పిచ్చి లేచిందా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? పార్ద్ నన్ను ప్రేమించడం ఏంటి? నేను పార్ద్‌ని ప్రేమించడం ఏంటి?" అని ఆన్య ఆశ్చర్యంగా అడిగింది. "నేను నిన్ను ప్రేమించమని అడగడం లేదు ఆన్య. ఆలోచించమంటున్నాను. పార్థ్ గురించి ఆలోచించు ఒకసారి నువ్వు" అని అంటూ దీప్తి అనటంతో, "ప్లీజ్ దీప్తి, ఇప్పుడు నా లైఫ్‌లో ప్రేమ, దోమ అని నేనేమీ ఆలోచించదలుచుకోలేదు" అని ఆన్య అడగటంతో, "ఎందుకు ఆలోచించొద్దు అని అనుకుంటున్నావు నువ్వు? అయినా ఒకసారి ప్రేమలో విఫలమైతే లైఫ్ పోయినట్టేనా? అలా అనుకుంటే ప్రపంచంలో ఎవరికీ లైఫ్ అనేదే ఉండదు. అయినా ఆ వయసులో ఉన్నది ప్రేమ కాదు. అది జస్ట్ అట్రాక్షన్ మాత్రమే అని విషయం అందరికీ తెలుసు. నువ్వే పిచ్చిదానిలాగా ఆలోచించావు. కానీ కొద్ది రోజుల తర్వాత నువ్వు నీ లైఫ్‌ని వెనక్కి తిరిగి చూసుకుంటే నీది నువ్వే లవ్వేనా అని అనుకుని నవ్వుకుంటావు. ఎంత ఫూలిష్‌గా ఆలోచించాను అని దీప్తి అనటంతో, నేనిప్పుడు ఏమి ఆలోచించలేను దీప్తి. ప్లీజ్ నన్ను వదిలేయి అని అంది ఆన్య. వదిలేస్తాను. నేను నిన్నిప్పుడే డెసిషన్ తీసుకోమని అనడం లేదు. కానీ నీకొక విషయం చెప్తున్నాను. పార్థ్‌కి నువ్వంటే చాలా చాలా ఇష్టం. ఆ రోజు నీ కాలికి దెబ్బ తగిలినప్పుడు ఎంతలా అల్లాడిపోయాడో నేను చూశాను. హాస్పిటల్‌లో ఎంతగా ఏడ్చాడో నాకు తెలుసు. అతను పైకి చెప్పక్కర్లేదు కానీ అతనికి నువ్వంటే చాలా ఇష్టమని అతని మాటలు, చేతలు అన్నీ కూడా చెప్తున్నాయని దీప్తి చెప్పి వెళ్ళిపోతూ, "అతనికిష్టమన్నాను కదా అని ఇప్పటినుంచి అతన్ని అవాయిడ్ చేయకు ప్లీజ్. నీ గురించి అతను నాతో కూడా ఏం చెప్పలేదు. అతనికి నువ్వంటే ఇష్టమని నేను గమనించే చెప్తున్నాను అంతే. నువ్వు జస్ట్ స్నేహితురాల్లా ఉండాలనుకున్నా ఉండు. అంతేకానీ తనను అవాయిడ్ మాత్రం చేయకు" అని అంటూ దీప్తి వెళ్ళిపోగా ఆలోచనలో పడిపోయింది ఆన్య. అలా మరొక 2 రోజులు గడిచిపోయాయి. ఆ 2 రోజుల్లో ఆన్య పార్థతో ఎంత నార్మల్‌గా ఉందామని అనుకున్నప్పటికీ, దీప్తి చెప్పిన మాటలే గుర్తురాగా ఎందుకో ఇంతకు ముందులాగా అంత ఫ్రీగా పార్థతో ఉండలేకపోయింది. మూడవ రోజు ఎప్పట్లా షాప్‌లో వాళ్ళందరూ పనిచేస్తూ ఉండగా, టీవీ ఆన్ చేసిన హరికృష్ణ గారితో పాటు అక్కడే ఉన్న ప్రతి ఒక్కరు కూడా న్యూస్‌ని చూస్తూ అలాగే షాక్‌గా టీవీని చూస్తూ పార్థ్ వైపు చూస్తూ ఉన్నారు. షాప్‌లో పిన్ డ్రాప్ సైలెన్స్. పార్థ్ కూడా టీవీ చూస్తూ ఉండగా అతని కళ్ళల్లో నీళ్లొచ్చేశాయి. కథ కొనసాగుతుంది. మరి అంతగా షాకయ్యేలాగా టీవీలో ఏం కనిపిచ్చింది? ఎందుకు పార్థ్‌ని, టీవీని అలా మార్చి మార్చి చూసారో తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.